ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి దేశవాళీ వరి వంగడాలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా వ్యవసాయ అధికారులను ఆదేశించారు. శనివారం గోస్పాడు మండలం జిల్లెల గ్రామంలోని రైతు బాలమద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి ప్రకృతి వ్యవసాయ విధానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో అధిక లాభాలనిచ్చే ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించడం వల్ల అధిక లాభాలు రావడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించిన వారమవుతామన్నారు. దేశవాళీ వరి వంగడాలను సాగు చేసే విధానం, ప్రకృతి వ్యవసాయ నిబంధనలు పాటించడం ద్వారా రైతులకు వచ్చే నికర ఆదాయాన్ని బాలమద్దిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించి సేంద్రియ పద్ధతులను అవలంబించడం ప్రధాన లక్ష్యం కావాలన్నారు. ఈ విధానంలో ఉపయోగించే జీవామృతం, ఘనజీవామృతం, బీజామృతం వంటి ప్రాకృతిక ఇన్పుట్లు నేల సారవంతతను పెంచి పంట దిగుబడిని మెరుగుపరచడంలో సహాయపడతాయన్నారు. దేశవాళీ వరి వంగడాలను పెంచడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు అందించవచ్చునని తెలిపారు. మాపిల్లై సాంబా రెడ్, శివన్ సాంబా వైట్, పుంగర్ రెడ్డిష్, నల్లబియ్యం కుజుపటలియా వైట్, నవరబియ్యం రెడ్, చిట్టుముత్యాలు వైట్, మైసూర్ మల్లిగై వైట్, గోదావరి ఇసుకలు లైట్ బ్రౌన్, రత్నచూడి వైట్, రత్నశాలి డార్క్ రెడ్ వంటి దేశవాళీ వరి వంగడాలను సాగు చేస్తున్న విధానాన్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అలాగే డ్రోన్ ఆపరేషన్ పై డ్రోన్ పైలట్ గా శిక్షణ పొందిన సునీత ప్రకృతి వ్యవసాయంలో కీలకమైన జీవామృతం పిచికారిని డ్రోన్ ద్వారా కలెక్టర్ సమక్షంలో ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. డ్రోన్ వినియోగం ద్వారా వ్యవసాయ కార్మిక లోటును అధిగమించి సమయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు సమర్థవంతంగా పెస్టిసైడ్ జీవామృతాన్ని పంటలపై పిచికారీ చేయవచ్చునని, అలాగే ఈ వినూత్న ప్రయోగం ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృత స్థాయిలో అమలు చేయడానికి అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, ఆళ్లగడ్డ డివిజన్ ఏడీఏ రామ్మోహన్ రెడ్డి, జిల్లా ప్రాజెక్టు మేనేజర్, మండల వ్యవసాయ అధికారి, గ్రామ సర్పంచ్, ఇతర వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. మట్టి బాటిల్స్ మళ్ళీ ఇస్తారు డీజిల్ పోసుకొని ఛార్జింగ్ పెట్టాలి సార్. అది వాళ్ళు ఇస్తారా? డీజిల్ కూడా అందరూ ఒకసారి తీసుకొస్తారు. మనకి జిల్లాల గ్రామంలో బాలమద్దిరెడ్డి అని ఈ రైతుది మేము ఎన్పిఎం షాప్స్ అని దాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఎన్పిఎం షాప్స్ అంటే ఏం లేదు, మనకి పెస్టిసైడ్ షాప్స్ ఎలాగ ఉంటాయో ఇది మనకి రసాయనాలు లేకుండా తయారు చేసే మందులు. ఇవి క్రిమికీటకాలని నాశనం చేయటం అనే కంటే మెయిన్ రిపలెంట్గాను పనిచేస్తాయి. అంత వాటి వలన నష్టం లేకుండా యాజమాన్యంగా ఇది బాగా ఉపయోగపడతాయని మేము ప్రతి గ్రామంలో కూడా ఇలాంటివి ప్రోత్సహించాలని చూస్తున్నాం. ఈ మొదలేటి ఇక్కడ చక్కగా చాలా వరకు బిజినెస్ చేసుకున్నాడు బాగానే. దీనివల్ల కూడా వాళ్ళు ఆధారపడవచ్చు. పురుగు మందుల షాపుల మీద ఎక్కువ మంది ఆశిస్తున్నారు, కానీ అలా కాకుండా వీటిల్ని కూడా పెడితే మనకి పర్యావరణానికి బాగుంటుంది, రైతులకు కూడా ఎక్కువ ఖర్చు కాదు. రైతులకి శిక్షణ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు ఓన్గా, ఇది కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళు తయారు చేసుకోగలిగితే తయారు చేసుకోవచ్చు, లేదు వాళ్ళు ఆర్డర్ ఇస్తే వీళ్ళే తయారు చేసి వాళ్ళకి అమ్మటం జరుగుతుంది. మినిమం కాస్ట్తోనే అమ్మకాలు జరుగుతున్నాయి. ఇవేంటంటే రైతులందరూ కూడా దీని మీద ప్రత్యామ్నాయాలు కంపల్సరీగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో బాగా ఖర్చు పెడుతున్నారు రసాయనిక ఎరువుల మీద, పురుగు మందుల మీద. దీన్ని తగ్గించే బాధ్యత అందరిది. కాబట్టి వీటి మీద మేము ఈ సంవత్సరం దృష్టి పెట్టి ఎక్కువ ఎన్పిఎం షాప్స్ని పెంచాలని మేము చూస్తాం. కలెక్టర్ గారు కూడా ఈ విషయంలోనే కలెక్టర్ గారు కూడా అసలు దీనివలన మనకి ఎంత పొటెన్షియాలిటీ ఉంటుంది, ఎంత ఆదాయం ఉంటుంది, ఎలా ఉంటుందనేది మేడం గారు చూస్తున్నారు. ముఖ్యంగా మేడం గారు కలెక్టర్ గారు వచ్చిన విషయం ఏంటంటే దేశవాళీ రకాలు మన నంద్యాలలో దాదాపు 12 నుంచి 15 రకాలు చేస్తున్నారు.
ఇదేంటంటే ధాన్యంగా అమ్ముకుంటే దీనికి రేటు రాదు, బియ్యంగా అమ్ముకుంటే మంచి ఆదాయం వస్తుంది. ఈ దిగుబడి 20 బస్తాలు వచ్చినా సరే వాళ్ళకి రాబడిలో ఖర్చు తక్కువ ఉంటుంది, 20,000 లోపల ఖర్చు ఉంటుంది, దగ్గర 75,000 వరకు వస్తుంది. ఇలాంటివి కూడా ప్రోత్సహిద్దామని మేడం గారు తెలుసుకుందామని, ఎలా దీన్ని మనం అవగాహన కల్పించవచ్చని మేడం గారు రావటం జరిగింది. ఈ జీవామృతాలు ఇవన్నీ కూడా చూశారు. వీటి మీద వివరణ పూర్తిగా డీటెయిల్ రిపోర్ట్ ఇమ్మన్నారు, అది తయారు చేసి ఇస్తాం. ఇట్లాగే డ్రోన్ కూడా మేడం గారు పరిశీలించడం జరిగింది. ఇప్పుడు మన నంద్యాల జిల్లాలో కూడా దాదాపు 40 డ్రోన్స్ మనకి శాంక్షన్ అయి ఉన్నాయి. ఇప్పుడు ట్రైనింగ్లు జరుగుతున్నాయి పైలట్స్కి ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఒక సర్టిఫికెట్ ఇస్తారు. సర్టిఫికెట్ ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు. ఇది కూడా మనకి దాదాపుగా 80% వరకు సబ్సిడీ రావచ్చు అని మేము అనుకుంటున్నాం. అది అంటే 10 లక్షలు అయితే 8 లక్షలకే ఇస్తారు. దీన్ని బట్టి ఇది మేడం గారికి అది కూడా దృష్టిలో పెట్టాం. మేడం గారు వాటి మీద కూడా పూర్తి రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. దీని మీద మేడం గారికి రిపోర్ట్ చేసి తదుపరి కార్యక్రమాలు ఎలా అనేది చూస్తాం. నా పేరు బాలమతిరెడ్డి, మాది గోస్పాడు మండలం, జిల్లేల గ్రామం. ఈ ప్రకృతి వ్యవసాయం చేయాల్సిన అవసరం ఏముందంటే ప్రజా ఆరోగ్యం మీద పెద్ద ప్రభావం పడింది. భవిష్యత్తులో వ్యవసాయ రంగం కుంటుపడే పరిస్థితికి వచ్చింది. వ్యవసాయ కూలీలు సరిగా ఆరోగ్యంగా లేకపోతే ఈ వ్యవసాయం కొనసాగడం కష్టమనే ఉద్దేశంతో ఈ ప్రకృతి వ్యవసాయం చేయాల్సి వచ్చింది. దాంట్లోనే దేశవాళీ వెరైటీస్ చేశాము. దేశవాళీ వెరైటీస్ చేస్తే ఈరోజు కలెక్టర్ మేడం విజిట్ చేసింది. దేశవాళీ వెరైటీస్లో మెడిసిన్ వాల్యూ ఉన్న మాత్రమే మనం వేస్తున్నాం. తర్వాత మనకు ఎన్పిఎం షాపు కీలక పాత్ర పోషిస్తుంది ఈ ప్రకృతి వ్యవసాయంలో. రైతులకు ఏమైతే కావాలంటే ఇన్పుట్స్ అన్ని రెడీగా ఉంటాయి, తక్కువ రేట్లో మనం ఇచ్చేదానికి ఉంటుంది. తర్వాత రైతులు చేసుకోగలిగితే మన వాళ్ళకు ట్రైన్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత మనం ఏమంటే దేశవాళీ వెరైటీస్లో ఏవైతే రైతుకు అవసరమో అవి వేసుకొని రైతు తింటే అది ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వ్యవసాయం కొనసాగడానికి అది ఉపయోగపడుతుంది. తక్కువ రేటులో మనం ఈ వ్యవసాయం సంబంధించిన కషాయాలు కానీ అన్ని తయారు చేసి ఇస్తున్నాం. భవిష్యత్తులో సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలనేది ఒకటి ఉంది. సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి రైతులకు ఎక్కువ మెడిసిన్ వాల్యూ ఉన్న సీడ్ ఇవ్వాలనేది ఉంది. దాంతోపాటుగా మనం ఎక్కువ శాతం మేడం కూడా విజిట్ చేస్తే కొంత బాగుంటుందని చెప్పడం జరిగింది. మేడం కూడా దానికి బాగా తృప్తి పడింది. మనకు డ్రోన్స్ అనేది కీలక పాత్ర. ప్రకృతి వ్యవసాయంలో శ్రమతో కూడుకున్నది. వ్యవసాయంలో ఈ స్ప్రే చేయడం అన్ని కష్టం ఉంటుంది. డ్రోన్తో స్ప్రే చేస్తే ఆ కష్టం తగ్గుతుంది, వ్యవసాయాన్ని కొంత కొనసాగడానికి అవకాశం ఉంటుందని తెలియజేశాము. అది కూడా సక్సెస్ ఉంది. తర్వాత డ్రోన్స్ అనేది మామూలుగా కెమికల్ 10 లీటర్లు మాత్రమే వచ్చింది. మేము మేడం గారితో 15 లీటర్లు ఇస్తే కషాయాలు చేసుకోవడానికి కూడా బాగుంటుందని అది కూడా తెలియజేశాము. మేడం కూడా సరే దాన్ని ఆలోచించి చేస్తాననేది. 15 లీటర్లు వేస్తే మనం కషాయాలకు కూడా వాడుకోవడానికి అవుతుంది.